మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 20th చాప్టర్ చదువుకోబోతున్నాము. భావనామ సంవత్సర చైత్ర శుద్ధ తృతీయ నాడు యమునకు తూర్పు తీరమున గల 3 పర్వతముల నడుమ అతి గుప్తముగానున్న ఒక చిన్న భవనమునందు యోగ శిక్షణ కొరకై సర్వము సంసిద్ధము చేయబడినది. ఒక విశాలమైన దీర్ఘ చతురస్రాకారపు శాలలో ఒకవైపు యువకులు, ఒకవైపు యువతులు నిలబడి ఉన్నారు. అది సూర్యాస్తమయానంతరము 3 ఘటికల కాలము. అనుదినము అదే వేళకు యోగాభ్యాసము స్వామివారి శిక్షణలో ప్రారంభమగును. భయము, సంకోచము, సందేహము, ఆందోళన అను దౌర్బల్యములను తొలగించుకొనినచో ప్రజ్ఞాకేంద్రములు చక్కగా వికసించును. స్త్రీ పురుషులకు పరస్పర దేహాకృతులపై వ్యామోహము అజ్ఞాన జనితము. దానిని తొలగించుటకు స్త్రీ పురుషులు కలిసి సాధన చేయవలెనట. సంగీతం ఆరంభమైనది. స్త్రీ పురుషులు తాంత్రికమైన నృత్యము ఆరంభించిరి. క్రమముగా ఒకరినొకరు స్పృశించుటతో ప్రారంభమై అంచెలంచెలుగా నగ్నదేహములు ప్రదర్శింపబడినవి. గాఢాలింగనములతో వివిధములైన ఆసనములను అభ్యాసము చేయుచున్నారు. పరస్పర దేహ దర్శన స్పర్శనాదులతో ప్రజ్ఞాకేంద్రములలో నిద్రాణములైన శక్తులు మేల్కొనున్నట. నృత్తమునందు ఎల్లరునూ పరవశులై నిశ్చేష్టత చెందిన క్షణములలో కేశిస్వాముల వారు నృత్తమాపి ఎల్లరను స్పర్శతో గౌరవించిరి. యువతులను గాఢాలింగనపూర్వకముగా ఆశీర్వదించిరి. 5వ ఘడియ ప్రారంభమగుసరికి ఎల్లరునూ తమ తమ నివాస కుటీరముల గదులలోనికి పోయిరి. 5గురు యువకులు మాత్రము స్వామివారి ఆదేశమున ఆంతరంగిక సాధనాంశములను కార్యక్రమమును చర్చించుటకై నిలచిపోయిరి. పులిచర్మము కుట్టిన దిండ్ల ఉన్నతాసనముపై స్వాములవారు ఆసీనులు కాగా శిష్యులు తివాచీపై పద్మాసనాసీనులైరి. కేసి, మీకు తంత్రరహస్యములు ఉపదేశించి ఇప్పటికి సంవత్సరము పూర్తి అయినది. ఇక కర్తవ్యోన్ముఖులగుటకు సమయమాసన్నమైనది. ఎవరి సిద్ధులను వారొక మారు ప్రదర్శింపుడు. ప్రయోగమునందు జాగరూకత లేనిచో తిరిగి రారు. నేను నిర్దేశించిన దిగ్బంధనాదులను సాకల్యముగా వినియోగించుకొనవలెను. శిష్యులు 5గురును వరుసగా నిలబడి తమ కంఠములయందు అలంకరింపబడిన చండ్రకొయ్య పూసల జపమాలలయందు వ్రేలాడుచున్న కేశిస్వాముల వారి చిన్ని బంగారు విగ్రహమును కన్నులకద్దుకొని నమస్కరించి తమ దక్షిణ హస్తములో భద్రము చేసిన ఆముదపు గింజలను నోట పెట్టుకొనిరి. వెంటనే ఒకడు ఆవుదూడగా మారిపోయెను, మరి ఒకడు ఎద్దుగను, ఒకడు గాడిదగను, ఒకడు కొంగగను మారిపోయిరి. 5వ వాడు కొండ చిలువయ్యై మెల్లగా ప్రాకుచుండెను. పరిస్థితులను అనుసరించి మీ ప్రమాణములను పెంచుకొనవలెను. ఎంత పెరుగగలరో ప్రదర్శింపుడు అని కేసి హెచ్చరించెను. అతడు ఆ భవనము నుండి వెలుపలకు రాగా 5 జంతువులును వాని వెంట వచ్చెను. వెంటనే కొండ చిలువ ఒక చిన్న కొండ ప్రమాణముగా చుట్టుకొనెను. కొంగ ఏనుగంత దేహముతో నిలబడెను. ఎద్దు 10 ఎడ్ల ప్రమాణమయ్యెను. దూడ మాత్రం అంతే ఉండెను. నీవు పెరగవేమి అని కేసి ప్రశ్నించెను. దూడ నిజస్వరూపము ధరించి నిలబడి నేను పెరిగినచో వెంటనే గుర్తుపట్టుదురని నమస్కరించెను. కేసి, సూక్ష్మబుద్ధివి, ఈ సమయస్ఫూర్తియే కావలసినది. ఇంక కర్తవ్యము వినుడు. యవనులు బ్రహ్మావర్తమును ఆక్రమింపబోచున్నారు. ఇటుపైన యవనులే మనకు ప్రభువులు. సుబలుడు యవనుల ప్రతినిధిగా బ్రహ్మావర్తమునకు ప్రభువగును. మన ప్రభువు కంసుడు ఆపదను శంకించుచున్నాడు. దేవకి అష్టమ గర్భమున పుట్టిన శిశువు కంసుని చంపునని ఒక వదంతి ఉన్నది. ఆ శిశువు 5 ఏండ్ల బాలుడై నందుని గోకులమున పెరుగుచున్నాడు. వారీ నడుమనే తమ నివాసములను బృందావనమునకు మార్చిరి. ఆ శిశువును మీలో ఒకడు అంతమొందించవలెను.
అటుపైన కంసరాజేంద్రుడు నా హితోపదేశమున యవనులకు ప్రతినిధిగా పనిచేయును. మనమిచ్చటనే మరి ఒక యవన విద్యాలయమును స్థాపించి పరిసర గ్రామ ప్రజలను యవన మార్గావలంబకులుగా చేయవలెను. దానితో యవనుల మెప్పు మీకు లభించును. అపారములైన యవన సువర్ణములు మీకు పంపబడును. ఆయా ప్రదేశమందలి భూములను యవన ప్రతినిధుల పేర సువర్ణములిచ్చి కొనవలెను. కాలక్రమమున ఇది యవన భూమి యగును. మీకు తరతరములుగా సుఖ సంపదలు, భూమి, విద్య, భవనములు, గ్రామాధికారము సిద్ధించును. శిష్యులలో ఒకడిట్లనెను, ఒక పిల్లవానిని చంపుటకింత ప్రయత్నమేలా? నా ఇంద్రజాల విద్యతో ఎద్దు రూపమును ధరించి ఆ గ్రామమున ఎడ్లలో కలిసి మెలగుచు అతడిని ఒంటరిగా క్రుమ్మి చంపి 2 దినములలో తిరిగి రాగలను. కేసి, తిరిగి రాలేవు. నీకన్నా పెద్దవారే ప్రయత్నించిరి. ఆ బాలుని వెనుక ఏవో మహాతాంత్రిక శక్తులను ప్రయోగించుచూ ఎవడో కాపాడుచున్నాడు. వాడెవడో ఇంతవరకు అంతుపట్టలేదు. ఆ పిల్లవాడు దేవుని అవతారమని వారి నమ్మకము. పూర్వము కంసరాజేంద్రులు చండకౌశికుని నుండి కొన్ని మహాపిశాచములను సాధించి సంక్రమింప చేసుకొనిరి. వానిలో కొన్నిటిని ప్రయోగించినను ఆ శిశువు చావలేదు. ఒక శిష్యుడు, ఆ పిశాచములు తిరిగి వచ్చినవా? కేసి, లేదు, ఒకమారు ప్రయోగమునకే చండకౌశికుడు అంగీకరించెను. కొన్ని పిశాచములు మాత్రము ప్రయోగమునకై మిగిలి ఉన్నవి. వానిని నేను ఆహ్వానింపగలను. అవి మిమ్మ ఆదేశించును. వాని ఆవేశమున మీరు పోయి ఈ కార్యమును సాధించుకొని రావలెను. ఇట్లు పలికి కేసి ఆసనము నుండి లేచి హోమవేదికను సమీపించెను. శిష్యులందరూ చుట్టూను నిలబడిరి. కేసి హోమాగ్నిని రగుల్కొల్పి అతడి పెంపుడు కుక్కను పిల్లిని కలిపి బంధించి హోమాగ్నిలో పడవైచెను. అవి ఆర్తనాదములతో భస్మమయ్యెను. గది అంతయు పొగతో నిండినది. పొగ వివిధాకారములుగా కట్టుకొన్నది. కేసి ఆదేశముపై శిష్యులు ఆముదపు గింజలను నోట పెట్టుకుని జంతువులై నిలబడిరి. పిశాచములు పొగతో కూడిన ఆకారములతో వారిని ఆవరించి అదృశ్యమైనవి. దూరము నుండి నక్కల కూతలు వినవచ్చెను. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 20వ చాప్టర్ అయిపోయింది.